ఓం శాంతి. ఈరోజు మురళిలో జ్ఞాని పిల్లల్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైన అలవాటు గురించి బాబా వినిపించారు. ఎంత వీలైతే అంత ఉదయమే మేల్కొని అమృత వేళ అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయమన్నారు. మీరు స్వర్గ స్థాపన చేసేటువంటి ఈ కార్యంలో కనీసం తక్కువలో తక్కువ రోజుకు 8 గంటలైనా ఇవ్వాలి అన్నారు. మరి అమృతవేళ సమయం యొక్క విశిష్టతను వినిపిస్తూ ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు మేల్కోవాలి, కర్మయోగం ఎలా చేయాలి, కర్మయోగిల నిద్ర ఎంత ఉండాలి, బాబా పైన ఎలా బలిహారం అవ్వాలి, ఇటువంటి అనేక విషయాలను ఈరోజుటి మురళిలో వినిపించారు. ఇది 30 జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, ఈ సమయంలో మీరు బాబాపై బలిహారం అయినట్లయితే 21 జన్మలు మీరు సదా సుఖీగా అయిపోతారు. మధురమైన పిల్లలు, ఈ సమయంలో మీరు బాబా పైన బలిహారం అయినట్లయితే 21 జన్మల కోసం సదా సుఖవంతులుగా అవుతారు. మరి ఇది చాలా తెలివైన పని కదా. 1 జన్మలో బలిహారం అవుతే 21 జన్మల సుఖాన్ని పొందొచ్చు. ప్రశ్న: జ్ఞాని పిల్లలు తమ స్థితిని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి? జవాబు: ఉదయమే లేచే అలవాటును పక్కా చేసుకోవాలి. ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవడం చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకొని త్వరగా లేచిపోతారో వారి స్థితి రోజంతా బాగుంటుంది. అజ్ఞానుల నిద్రతో పోల్చి చూస్తే జ్ఞాని పిల్లల నిద్ర సగం ఉండాలి. 10 గంటలకు పడుకోండి, 2 గంటలకు లేచి కూర్చోండి, అంటే మీకు 4-5 గంటల నిద్ర సరిపోతుంది అంటారు బాబా. అజ్ఞానంలో ఉన్నటువంటి వారు 8 గంటలు నిద్రపోవాలి, లేదా 7 గంటలైనా నిద్రపోవాలి అంటారు. కానీ బాబా అన్నారు, మీరు కర్మయోగి స్థితిలో ఉంటారు, కర్మలన్నీ చేస్తూ కూడా యోగంలో ఉంటారు. అంటే కర్మలు చేస్తున్నప్పుడు కూడా మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోకుండా మీరు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు బాబాతో, పవర్ హౌస్తో. అంటే ఎప్పుడు ఛార్జ్డ్ బ్యాటరీగానే ఉంటారు. కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోతే ఎక్కువ నిద్ర కావాలి, కానీ మనం అలా అవ్వం కదా. అందుకని కొంతసేపు సరిపోతుంది నిద్ర అంటున్నారు బాబా. పాట: నాకు ఆధారమునిచ్చే భగవంతుడు. ఓం శాంతి. పిల్లలందరూ సన్ముఖంగా కూర్చున్నారు. వారికి మేము జీవాత్మలము అని తెలుసు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఆత్మకు శరీరం లేనప్పుడు నగ్నంగా ఉంటుంది, దానిని అశరీరి అని అంటారు. మీరు శరీరంతో పాటు ఇక్కడ కూర్చున్నారు. ఆత్మ మరియు పరమాత్మ ఎప్పటి వరకైతే శరీరంలోకి రారో అప్పటి వరకు మాట్లాడలేరు. ఇప్పుడు బాబా సన్ముఖంగా కూర్చున్నారని జీవాత్మలైన మీకు తెలుసు. ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం ఇలాగే సన్ముఖంలోకి వచ్చారు. పిల్లలు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కదా. మేము మా పరంపిత పరమాత్మ అయిన అనంతమైన తండ్రి సన్ముఖంగా కూర్చున్నామని పిల్లలు భావిస్తున్నారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నాం. స్కూల్లో మేము టీచర్ ద్వారా ఇంజనీరింగ్, బ్యారిస్టర్ చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము అని లక్ష్యం ఉంటుంది కదా. పరంపిత పరమాత్మ మనకి బ్రహ్మ తనువు ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీరు భావిస్తారు. భగవాను వాచ, భగవంతుడు అని నిరాకారుణ్ణి పిలవడం జరుగుతుంది. ఇది మీకు అర్థం చేయించబడింది. జీవాత్మలు తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటాయి. మనుషులు పునర్జన్మలు తీసుకుంటారా అని మీరు సన్యాసులను ఎవరినైనా అడిగితే తీసుకోరు అని వారు చెప్పలేరు. ఎందుకంటే కర్మఫలం, కర్మ సిద్ధాంతం గురించి చెప్పేవారందరూ కూడా ఖచ్చితంగా పునర్జన్మలు అనేవి ఉంటాయి అని భావిస్తారు. లేకపోతే వారు 84 జన్మలు తీసుకుంటారని ఎలా అనగలరు? మీరు పునర్జన్మలను నమ్ముతారా అని మీరు వారిని ప్రశ్నించండి. ఇది తప్పకుండా ఉంటుంది.
ఆత్మ సంస్కారం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇలా కొంతమంది మనుషులు 84 జన్మలను తీసుకుంటారు. 84 లక్షల జన్మల విషయమైతే లేనేలేదు. మొట్టమొదటి జన్మ తప్పకుండా చాలా మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది. చివరిది చీచీగా తమో ప్రధానంగా ఉంటుంది. 16 కళల నుండి 14, తర్వాత 12, తర్వాత 8, తర్వాత 2, అలా తగ్గుతూ తగ్గుతూ వస్తూనే ఉంటాయి కదా. కళలు తగ్గడం అనేది సత్యయుగంలో డే 1 నుండి జరుగుతుంది. పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. అచ్చా, పరంపిత పరమాత్ముడు పునర్జన్మలను తీసుకుంటారా, లేక వారు పునర్జన్మ రహితులా? ఇలా కూడా అడగండి. గీతలో భగవంతుడు అజం అన్నారు. నేను జన్మ తీసుకోను, నేను అజం అంటే జన్మించను, మీకులాగా నా జన్మ ఉండదు అని చెప్పారు. ఈ పాయింట్ చాలా సూక్ష్మమైనది. జన్మరహితుడు అని అన్నట్లయితే శివ జయంతి నిరూపించబడదు. శివ జయంతినైతే జరుపుకుంటారు కదా. ఇలా వారు అంటారు. అవును, శివ జయంతి ఉంది, కానీ జన్మతో పాటు మరణమని దేన్నైతే అంటారో అది మాత్రం లేదు అని అర్థం చేయించడం జరుగుతుంది. అంటే మరణించినట్లయితే మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా పునర్జన్మలను తీసుకోరు. వారు ఈ తనువులోకి ఒకేసారి వస్తారు, మళ్ళీ పునర్జన్మల్లోకి ఎప్పుడూ రారు. పరంపిత పరమాత్ముడు పునర్జన్మ రహితుడు. వారు ఎప్పుడూ కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధాన స్థితికి రారు. ఆత్మలన్నీ పునర్జన్మల్లోకి వస్తూ వస్తూ పతితులుగా అయిపోతాయి. మళ్ళీ పావనంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. తద్వారా ఆత్మని పతితంగా అవుతుందని నిరూపించబడుతుంది. ఆత్మ ఇంటి నుండి పావనమైన స్థితిలో వస్తుంది, మళ్ళీ మాయ పతితంగా చేస్తుంది. బాబా ఎప్పుడు కూడా అలా పతితంగా అవ్వరు. తండ్రి ఎప్పుడు పిల్లలకు చెడు సలహాలు ఇవ్వలేరు కదా. కానీ ఈ సమయంలోని మనుష్యులు పతితులుగా అయ్యే మతమునే ఇస్తున్నారు. ఇప్పుడిక పతితులుగా అవ్వకండి. ఇప్పుడు ఎవరైనా సరే దేహదారులు, వాళ్ళు మనకి ఏ సంబంధంలో ఉన్నా సరే అందరిచ్చే సలహాలు పతితంగా చేసేవే. ఒక్క పరమాత్మ తండ్రిని మనకి పావనంగా అయ్యేటువంటి సలహా ఇస్తూ ఉన్నారు. అంటే వికారాల్లోకి వెళ్ళొద్దు అని పావనమైనటువంటి తండ్రి మాత్రమే చెప్తారు. మిగతా ఎవరు కూడా అలా చెప్పలేరు. రావణుడి మతం వల్ల దుఃఖధామం ఏర్పడింది. మొదట సుఖధామం ఉండేది. తండ్రి సుఖ దుఃఖాలను ఇస్తారు అనడం ఎంత తప్పు. తండ్రి ఎప్పుడు పిల్లలకు దుఃఖాన్ని కలిగించే మతాన్ని ఇవ్వలేరు. మాయని దుఃఖాన్ని ఇస్తుంది. ఈ మాయ పైన మీరు విజయాన్ని పొందడంతో జగత్తు పైన విజయాన్ని పొందిన వారిగా అవుతారు. మనుషులకైతే మాయ అంటే ఏంటో తెలియదు. వారు ధనాన్ని మాయ అనుకుంటారు. ఇతడికి మాయానాశ ఎక్కువగా ఉంది అని ధనం బాగా సంపాదించే వారిని అంటారు కూడా. కానీ నిజానికి ధనం మాయ కాదు, అది మాయానశ కాదు. అక్కడ రావణుడి బొమ్మను తయారు చేసి తగలబెడతారు. శత్రువుని దిష్టి బొమ్మగా తయారు చేస్తారు కదా. అర్ధకల్పం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేహ అహంకారం రావడంతో ఇక ఇతర వికారాలన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. దేహాహంకారము అన్ని రకాల దైహికమైనటువంటి వికారాలకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే అహంకారం ఉన్న వ్యక్తి పెద్ద పర్వతంపై నుండి క్రింద పడిపోయినట్లుగా చూపిస్తారు. దేవతలు వామ మార్గంలో అంటే వికారాలలోకి వెళ్తారని శాస్త్రాల్లో రాశారు. మాయకు వశం అవ్వడంతో పరవశులుగా అవుతారు. అలా పరమతంపై నడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తున్నారు. పరమతం అనగా మాయామతం, శ్రీ అనగా శ్రేష్ఠ మతం, అది ఒక్క తండ్రిదే. అది రావణుని మతం, పరమతం. శివబాబా ఇచ్చేటువంటి శ్రీమతం శ్రేష్ఠ మతం ఇది.
అందుకే ఆసురీ సాంప్రదాయులందరూ రావణుడి వలలో చిక్కుకొని దుఃఖితులుగా అయ్యారు. మనుషులు సత్యయుగం ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని భావిస్తారు. 5,000 సంవత్సరాలు ఎలాగో మీరు లెక్క చూపిస్తారు. క్రీస్తు వచ్చి 2,000 సంవత్సరాలైంది, బుద్ధుడు వచ్చి 2,250 సంవత్సరాలైంది, ఇస్లామీలు వచ్చి 2,500 సంవత్సరాలు అవుతుంది. ముగ్గురిని కలిపితే అర్థకల్పమవుతుంది. వారికన్నా ముందు దేవతల రాజ్యం ఉండేది. మరి దేవతలు లక్షల సంవత్సరాలు ఉంటారు అని ఎలా అనగలుగుతారు? ఇంతమంది మనుషులు ఉన్నారు. అలా లక్షల సంవత్సరాలు అయితే లెక్కలేనంత మంది అయిపోతారు కదా. ఇంత మాత్రమే ఉండరు కదా. 5,000 సంవత్సరాలలోనే కోట్లాది మంది మనుషులు జనాభా పెరిగిపోయింది. 900 కోట్ల మంది వరకు ఇప్పుడు ఉన్నారు. నిజంగా లక్షల సంవత్సరాల నుండి సృష్టి ఉండి ఉంటే ఇంకెంత ఎక్కువగా ఉండాలి జనాభా. క్రీస్తుకు 3,000 సంవత్సరాల పూర్వము భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇలా బైబిల్లో కూడా రాసి ఉంది. 5,000 సంవత్సరాలలో ఇది పూర్తవుతుంది, నాటకం పూర్తవుతుంది కదా. ఈ విషయాలను గురించి ఎవరికీ తెలియదు. క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల క్రితం భూమి స్వర్గంగా ఉండేది అని, భారతదేశంలో స్వర్గం ఉండేది అని బైబిల్లో ఉంది. కానీ ఎవ్వరూ దీన్ని అర్థం చేసుకోరు. నేనెవరినో, ఎలా ఉంటానో, ఈ నాటక చక్రం ఎలా తిరుగుతుందో ఎవరు తెలుసుకోవటం లేదు. ఇది గీతా అధ్యాయము అని బాబా అంటారు. అంటే గీతా ఎపిసోడ్ మరలా రిపీట్ అవుతూ ఉంది. బాబా వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది చాలా సహజమైన విషయమని బాబా వృద్ధులకు కూడా చెప్తున్నారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. పిల్లవాడు జన్మించగానే వారసుడు జన్మించినట్లే కదా. అలాగే మేము బాబాకు వారసులమని మీరు భావిస్తారు. 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చాము. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడిగితే, అవును బాబా కలుసుకున్నాము. మేము 5,000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని ఇదే విధంగా ఇక్కడే కలుసుకున్నాము. మీరు ఈ తను ద్వారా మాకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు అని ఆత్మ తన నోటితో చెప్తుంది. పక్కా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని భావిస్తారు. మేము బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాం. నన్ను మీరు గుర్తించారా? నేను మీ తండ్రిని కదా అని బాబా అంటారు. అవును బాబా, ఆత్మలైన మాకు పరంపిత పరమాత్మ అయిన మీరు తండ్రిగా లభించారు. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను కదా, గుర్తుందా అని బాబా అడుగుతారు. నేను మీకు వారసత్వాన్ని కూడా ఇచ్చాను. మళ్ళీ అదంతా మాయ తీసేసుకుంది. మాయ మీ నుండి లాక్కుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను అని బాబా అంటారు. మాయ తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని మీ నుండి గుంజుకుంటుంది. తండ్రి దాన్ని మళ్ళీ ఇస్తారు. ఈ ఆట అనేక సార్లు జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతం లేదు. అనేక సార్లు జరిగింది, ఇక పైన కూడా అనేక సార్లు జరుగుతుంది. ఎండ్లెస్ డ్రామా ఇది అంటున్నారు బాబా. అంటే అంతం లేదు. బాబా పిల్లలుగా అవుతారు. అందులో కొందరు సొంత పిల్లలుగా, కొందరు సవితి పిల్లలుగా అవుతారు. కచ్చా పక్కాగా ఉంటారు కదా. అప్పుడప్పుడు పక్కాగా ఉన్నవారిని కూడా మాయ ఒక్కసారిగా ఓడించేస్తుంది. బాబా మేము ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు మీ నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతాము అని పిల్లలు అంటారు. వికర్మల భారం తలపైన చాలా ఉంది. కావున మీరు ఎంత స్మృతిలో ఉంటారో అంతగా ఈ యోగాగ్ని ద్వారా మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. అగ్ని ఏదైనా వస్తువును పవిత్రంగా చేస్తుంది కదా. ఏ వస్తువు వేసినా అగ్నిలో అది పరివర్తన చెందుతుంది. అలాగే మీది యోగాగ్ని. ఇది అనంతమైన యజ్ఞం. అనంతమైన ఈ షావుకారు ఈ అనంతమైన యజ్ఞాన్ని రచించారు. ఎవరు షావుకారు? శివబాబా.
ఈ పెద్ద యజ్ఞాన్ని ఇంతకాలం కోసం రచించారు. ఇంత పెద్ద యజ్ఞం ఇంకొకటి ఉండదు. అక్కడ మహా అయితే 21 రోజులు, నెల రోజులు యజ్ఞం చేస్తారు, అంతకు మించి ఉండదు. ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నటువంటి యజ్ఞమో చూడండి. మరి ఈ యజ్ఞం యొక్క అగ్నిలో, యోగాగ్నిలో ఆహుతి అయినటువంటి ప్రతిదీ పరివర్తన చెందుతుంది. అగ్నిలో ఏ విధంగా కొన్ని గట్టిగా ఉన్నటువంటివి మెత్తబడతాయి, మెత్తగా ఉన్నవి గట్టిగా అవుతాయి, కొన్ని రంగు మారుతాయి, కొన్ని పూర్తిగా వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి. అలాగే ఇక్కడ సంస్కారాల పరివర్తనతో సంసార పరివర్తన బాబా ఈ యజ్ఞం ద్వారా చేస్తూ ఉన్నారు. ఇంతగా 50-60 సంవత్సరాలు ఏ యజ్ఞము నడవదు. ఇప్పుడైతే 90 సంవత్సరాలు అయిపోయింది ఈ యజ్ఞం నడుస్తూ. 7-8 రోజులు లేక 1 మాసం యజ్ఞాన్ని రచిస్తారు. కానీ ఈ యజ్ఞం ఇన్ని సంవత్సరాల నుండి నడుస్తోంది. బాబా వినిపిస్తూనే ఉంటారు, మీరు మర్చిపోకండి, కేవలం నన్నొక్కడిని స్మృతి చేయండి, మీ జన్మ జన్మాంతరాల వికర్మల భారం తొలగిపోతూ ఉంటుంది. భగవాను వాచ, మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని అంటారు. వారు తప్పకుండా వచ్చారు కాబట్టే అంటారు కదా. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీ ఆత్మ ఈ సమయంలో పతితంగా ఉంది. ఇప్పుడు యోగం ద్వారా మీరు పావనంగా అవుతున్నారని మీకు తెలిసింది. మీరు ప్రతిజ్ఞ చేశారు, మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచుకొని మీతోనే సాంగత్యాన్ని జోడిస్తాము, మీపైనే బలిహారం అవుతాము అని. స్త్రీ పురుషునిపై మరియు పురుషుడు స్త్రీపై బలిహారం అవుతారు. కానీ ఇక్కడ ఇది తండ్రిపై బలిహారం అవ్వడం. వివాహంలో ఒకరిపై ఒకరు బలిహారం అవుతారు కదా. నేను ఏ మానవునిపైన బలిహారం అవ్వను అని తండ్రి అంటారు. అంటే నేను ఎవరిపైనా ఫిదా అవ్వాల్సిన అవసరం లేదు, మీరందరి నా పైన బలిహారం అవుతారు తప్ప నేనెవరిపైన అవ్వాల్సిన అవసరం లేదు అంటారు. కానీ మేము మీ పైన బలిహారం అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీరు నాపై ఇలా బలిహారం అయినట్లయితే 21 జన్మలు సదా సుఖమయంగా తయారు చేస్తాను. ఇదెంత భారీ వారసత్వం. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా తయారవుతారు, వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది మర్చిపోకండి. లక్ష్మీనారాయణల చిత్రం కూడా మీరు ఇంట్లో పెట్టుకోండి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇలా నరుడు నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా పరివర్తన అవుతుంది అని ఎవరికైనా చెప్పవచ్చు. తండ్రి పరంధామం నుండి ఇక్కడికి వచ్చారు. కానీ మాయా అనే డేగ కూడా తక్కువేమీ కాదు. ఇది అందరి విషయము కాదు. కానీ నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. కొందరు మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నష ఎక్కుతుంది. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోగానే మర్చిపోతారు. మళ్ళీ ఉదయం రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ రోజంతా మర్చిపోతారు. 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసేవారు కూడా ఈరోజు చూస్తే లేరు. ఏదో ఒక తప్పు చేస్తే మాయ జోరుగా దెబ్బతీయడంతో వారు వెళ్ళిపోయారు. పైకి ఎక్కినట్లయితే ప్రేమామృతాన్ని పొందుతారు, కానీ క్రింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. ఖర్జూర చెట్టు విషయంలో అంటారు, ఎక్కితే వైకుంఠ రసమే, కానీ పడిపోతే చెక్నా చూరని. అలా ఇక్కడ జ్ఞాన మార్గంలో ఇది వర్తిస్తుంది. పైకి ఎక్కినట్లయితే ప్రేమామృతాన్ని పొందుతారు, కానీ క్రింద పడిపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. ఎలా ముక్కలు ముక్కలుగా అయిపోతారో మీరే చూస్తారు. వారు కూడా వైకుంఠంలోకి తప్పకుండా వెళ్తారు. అలా ముక్కలైన వాళ్ళు కూడా వస్తారు వైకుంఠానికి. కానీ పదవి అయితే నెంబర్ వారీగా ఉంటుంది కదా. అక్కడ అందరూ సుఖంగానే ఉంటారు, అయినా పదవిలో తేడా అయితే ఉంటుంది కదా. పదవులు వేరువేరుగా ఉంటాయి. స్కూల్లో పదవిని పొందేందుకే పురుషార్థం చేస్తారు. పిల్లల్లో పోటీతత్వం ఉంటుంది. నేనంటే నేను ముందు రావాలి అని బాగా చదువుకుంటూ ఉంటారు. ప్రజలుగా అయినా పర్వాలేదు, మన భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని అలా భావించకూడదు. దీనిని తమో ప్రధాన పురుషార్థము అని అంటారు. కొందరు ముందు నుండి ఫిక్స్ అయిపోయి ఉంటారు, బాబా పిల్లల్లో ఏదైనా పర్వాలేదు, నాకు
నేను మాత్రం ఇలాగే ఉంటాను, నేను మాత్రం నా సంస్కారాలని మార్చుకోను అని. అలా ఉండకూడదు అంటున్నారు. అలా తక్కువ పదవైనా పర్వాలేదు, ఎవరికి తెలుస్తుందిలే అక్కడ, ఏం చేసినా పర్వాలేదు అని అనుకోకూడదు. వాళ్ళని ఏమంటారు? తమో ప్రధాన పురుషార్థులు అని అంటారు. ఎవరైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారో వారిని సతో ప్రధాన పురుషార్థులు అని అంటారు. ఇది గుర్రపు దౌడు వంటిది అని బాబా అంటారు. గుర్రాల పందెము కాస్తారు కదా, హార్స్ రేస్ జరుగుతుంది. హార్స్ రేస్లో చాలా రిచెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఒక్కొక్క గుర్రాన్ని వాళ్ళు డబ్బులకు కొనుక్కుంటారు. ఆ గుర్రం పరిగెత్తి గెలిస్తే వాళ్ళకే మొత్తం డబ్బులన్నీ వచ్చేస్తాయి, లేదంటే పోగొట్టుకుంటారు. అటువంటి అభిరుచిని కూడా చాలామంది పెట్టుకుంటారు. అందులో అన్ని నెంబర్ 1గా వెళ్ళలేవు కదా, హార్స్ రేస్లో అన్ని హార్సెస్ ముందుకు వెళ్ళలేవు కదా, ఏదో ఒకటే గెలుస్తుంది. అలాగే ఇది కూడా హ్యూమన్ రేస్, అనగా మనుషుల పందెం. ఇది ఎలా అయితే గుర్రాల దౌడు ఉంటుందో ఇది మనుషుల దౌడు అంటున్నారు, మనుషుల రేస్. మేము త్వరగా శివబాబా యొక్క కంఠహారంగా స్మరించబడాలి అని మీరు కోరుకుంటారు. కావున వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. మాయ ఒక్కసారిగా ఈ పరుగు నుండి తొలగించేసే విధంగా విఘ్నాలను తీసుకొస్తుంది. ఇది హ్యూమన్ రేస్. మేము చాలా దుఃఖితులుగా అయ్యాము, శరీరం తీసుకుంటూ చాలా విసిగిపోయాము అని ఆత్మ అంటుంది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి అని కూడా ఆత్మ ఆరాటపడుతుంది. బాబా యుక్తిని తెలియజేస్తారు. బాబా మేము మీ స్మృతిలోనే ఉంటాము అని పిల్లలు అంటారు కూడా. ఎంత సమయాన్ని ఇందులో వెచ్చించగలిగితే అంత మంచిది పిల్లలు అని బాబా అంటారు. గవర్నమెంట్ సర్వీస్ కూడా 8 గంటలు చేస్తారు. అలాగే స్మృతిలో కూడా 8 గంటలైనా ఉండండి. సృష్టిని స్వర్గంగా తయారు చేయడం ఎంత ఉన్నతమైన సేవ ఇది. కేవలం తండ్రి స్మృతిని చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, అంతే. ఈ సేవను 8 గంటలు చేసినట్లయితే మీరు పూర్తి వారసత్వాన్ని పొందుతారు. ఈ విధంగా స్మృతి చేస్తూ మీ వికర్మలన్నీ వినాశనమైపోతాయి. 8 గంటలు ఈ సేవలో వెచ్చించండి. మిగిలిన 16 గంటలు మీవే. మీ లౌకిక కర్మలు చేసుకుంటారో, నిద్రపోతారో, ఇంకేమైనా చేయండి అంటారు బాబా. ఎంత వీలైతే అంత మీరు గడియ స్మృతి చేయండి. మీరు ఎక్కడ కూర్చున్నా స్మృతి చేయవచ్చు. అన్నింటికంటే మంచి సమయము మీకు ఉదయం లభిస్తుంది. ఎవరైతే త్వరగా పడుకొని ఉదయమే లెగుస్తారో ఆ మనుషులు చాలా గుణవంతులుగా ఉంటారని సింధీలో ఒక నానుడి ఉంది. ఈ గాయనం కూడా ఇప్పటి ఈ సమయానిదే. రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ ఉదయమే మేల్కోండి. అజ్ఞానులు 8 గంటలు నిద్రిస్తారు. మీ నిద్ర సగం ఉండాలి. 4-5 గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా. రాత్రి 10 గంటలకు పడుకోండి, 2 గంటలకు లేవండి. శివబాబాను స్మృతి చేయడంలో మీకెంతో సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యము, సంపద 2 లభిస్తాయి. అచ్చా, 2 గంటలు కాకపోతే కనీసం 3 గంటలకైనా లేవండి, లేకుంటే 4 గంటలకు లేవండి. అదే ఫస్ట్ క్లాస్ అయిన సమయం. ఎంతో శాంతి ఉంటుంది. అందరూ అశరీరులుగా అయిపోతారు. ఆ సమయంలో స్తబ్దత ఎంతో ఉంటుంది. అందరూ అశరీరులుగా అయిపోతారంటే ఎవరి గురించి చెప్తున్నారు? నిద్రపోయే వాళ్ళ గురించి. ఆ సమయంలో వేరే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళందరూ అశరీరి అయిపోయి పడుకున్నారు. వాళ్ళందరు నిద్రలో ఉన్నారు, మీరేమో మేలుకొని ఉన్నారు. ఆ సమయంలో వాతావరణంలో ఎలాంటి వికారి ఆలోచనలు కానీ చెడు కానీ లేదు. సంపూర్ణంగా శాంతి మరియు పవిత్రతతో నిండినటువంటి వాతావరణం ఉంటుంది అంటున్నారు. ఆ వాతావరణంలో మీరు మేల్కొని బాబా స్మృతిలో ఉండండి. మీరు అశరీరిగా మెలకువతో ఉండి అవ్వండి, నిద్రపోయి కాదు. అదే ఫస్ట్ క్లాస్ సమయం అంటున్నారు.
ఆ సమయంలో స్తబ్దత ఉంటుంది. అమృతవేళ స్మృతి మంచి ప్రభావాన్ని చూపుతుంది. బాబా ఎక్కువగా రాత్రి మేల్కొంటూ ఉంటారు. సూక్ష్మ సేవలో అలసట ఉండదు. సంపాదనలో చాలా సంతోషం కలుగుతుంది కదా. పిల్లలైన మీరు ఉదయమే లేచి మీ అవినాశి సంపాదనను చేసుకుంటూ ఉండండి. బ్రహ్మబాబాకు లౌకికంలో, వ్యాపారంలో 2 గంటలకే మేల్కొనేటువంటి అలవాటు ఉంది. సంపాదన చేసుకుంటున్నాను అనే సంతోషం కూడా బాగా ఉండేది. సేమ్ దాన్నే బాబా కన్వర్ట్ చేశారు జ్ఞానంలోకి. అవినాశి జ్ఞానరత్నాల సంపాదన కోసం కూడా 2 గంటలకే మేల్కొని బాబా పురుషార్థం చేసేవారు. బాబా యొక్క అమృతవేళ అనుభవము చాలా బాగుండేది. ఎందుకంటే బాబా అనేవారు రోజంతా శివబాబా ఈ శరీరాన్ని వాడుకుంటారు కదా, నాకు ఉండేది అమృతవేళ సమయమే కదా అని పురుషార్థం చేయడానికి ఎంత వీలైతే అంత, ఒక్కోసారి బాబా 1:30కే లేచి కూర్చునేవారంట. అలా పిల్లలైన మనం కూడా ఉదయమే లేచి సంపాదనను చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 21 జన్మలు సదా సుఖమయంగా అయ్యేందుకు ఒక్క బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. శ్రీమతంపై శ్రేష్టంగా అవ్వాలి. మన్మతమును లేక పరమతమును త్యజించి వేయాలి. ఏ తప్పును చేయకూడదు. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గంగా తయారు చేసే సేవలో కనీసం తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పూర్తిగా బలిహారం అవ్వండి, శ్రీమతంపై శ్రేష్టంగా అవ్వండి, మన్మతం వద్దు, తప్పులు చేయొద్దు అంటున్నారు. సెకండ్ పాయింట్లో సంపాదన చేసుకోవాలి, కనీసం 8 గంటలైనా తప్పకుండా ఈ సంపాదన కోసం ఇవ్వాలి అంటున్నారు. వరదానం, సమయము మరియు సంకల్పాల సహితంగా తమ సర్వ ఖజానాలను విల్లు చేసే మోహజీత్ భవ. సమయము మరియు సంకల్పాల సహితంగా తమ దగ్గరున్న సర్వ ఖజానాలను విల్లు చేయడం అంటే వీలునామాలో రాస్తారు కదా మొత్తం అంతా వారి కోసము అని, ఫలానా వారి కోసము అని. అలా మొత్తం అంతా ఖజానాలను విల్లు చేసే మోహజీత్ భవ. వివరణ, ఏ విధంగా పిల్లలకు సర్వస్వమును విల్లు చేయడం జరుగుతుందో అలా మీరు కూడా బాబాను మీ వారసునిగా చేసుకొని సర్వస్వమును విల్లు చేసినట్లయితే విల్ పవర్ వచ్చేస్తుంది. ఈ విల్ పవర్ ద్వారా మోహం స్వతహాగానే నశించిపోతుంది. ఏ విధంగా సాకార్ బాబా పూర్తిగా తమను తాము విల్లు చేసేసుకున్నారో అలాగే మీ యొక్క స్మృతి ఏదైతే ఉందో, సమయం మరియు సంకల్పాల ఖజానా ఏదైతే ఉందో దానిని విల్లు చేయండి. అనగా శ్రీమతానుసారంగా సేవలలో వినియోగించండి. అప్పుడు మోహజీతులుగా, బంధనముక్తులుగా అయిపోతారు. స్లోగన్, పరస్పర స్నేహిలుగా అయ్యేందుకు సరళతను మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. పరస్పరంలో స్నేహిగా అవ్వడానికి సరళతను, సహనశీలత గుణమును ధారణ చేయండి. బాబా నిన్నటి స్లోగన్లో సంస్కారాల ఘర్షణ ఏర్పడకుండా ఉండాలంటే బ్యాలెన్స్ ఉంచుకోండి అన్నారు, బాలక్ మాలిక్ స్థితిలో. ఈరోజు పరస్పరంలో స్నేహాన్ని పెంచుకోవాలనుకుంటే సరళతను, సహనశీలత గుణాన్ని ధారణ చేయండి అంటున్నారు. అవ్యక్త సూచనలు, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. సదా సంతోషంగా ఉండండి,
సంతోషం అనే ఖజానాను పంచండి. సంతోషపు అలను అందరిలో వ్యాపింప చేయండి. ఇదే బాబా యొక్క వరదానం. మీ ముఖంపై ఎల్లప్పుడూ సంతోషానికి చెందినటువంటి చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. ఇలా హర్షితముఖులుగా ఉండండి. దీనికోసం మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. ప్రతి కర్మలో ప్రతి ఒక్కరూ ప్రాప్తిని అనుభవం చేసుకునేలా అంతటి నవీనత ఉండాలి. ఏదో ఒక ప్రాప్తి పొందినటువంటి అనుభవము వారికి కలగాలి. అలా మన మాటల్లో నవీనత ఉండాలి అని అంటున్నారు. అలా మన కర్మలలో నవీనత కనిపించాలి. ఈరోజు స్వమానము, నేను మోహజీత్ ఆత్మను. నేను మోహజీతుడిగా ఉన్న ఆత్మను. బాబాను మన వారసుడిగా చేసుకుందాము. సమయాన్ని, సంకల్పాలను సఫలం చేసుకుందాం. అలా మోహజీత్ ఆత్మగా అనుభవం చేద్దాం. ఓం శాంతి.